హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఎలిజిబుల్ బెనిఫిట్స్ లిస్ట్ మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా నేను చూపించున్నాను. సో మనం ప్రీవియస్లో కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్ చూపించాము. సో ఈరోజు వచ్చేసి రీసెంట్లీ మన నల్గొండ చూపించాము. ఇప్పుడు కొంతమంది నన్ను సబ్స్క్రైబర్స్ వరంగల్ చూపించండి బ్రదర్ అనేసి అడుగుతున్నారు. సో ఈరోజు మనము వరంగల్ అండ్ రూరల్ అండ్ అర్బన్ ఇలా 2 డివైడ్ చేశారు. సో వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్ 2 డిస్ట్రిక్ట్ వైజ్గా నేను ఒకటే కానీ ఒకటి అర్బన్ ఒకటి రూరల్ ఒకటి 2 ఎలిజిబిలిటీ లిస్ట్ మీకు చూపించున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నౌ. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు మోస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం వరంగల్ రూరల్లోకి వెళ్దాం మనము. సో ఇక్కడ మన తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళ లిస్టు, వాళ్ళ బెనిఫిషరీ లిస్టు, వాళ్ళ పేర్లు ఇక్కడ చూడండి. ఇది ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్. ఇది వాళ్ళ పేర్లు, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ మండల్, వాళ్ళ విలేజ్, అదేవిధంగా లబ్ధిదారులకు బెనిఫిషరీ లిస్ట్ ఐడి అండ్ వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్, రేషన్ కార్డ్ నెంబరు, వాళ్ళ స్టేటస్ అండ్ అదేవిధంగా వాళ్ళకి వచ్చిన అమౌంట్. సో ఈ డీటెయిల్స్ ఇవి. సో ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి టోటల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది చాలామంది లిస్ట్ పెట్టండి పీడిఎఫ్లో అంటున్నారు. సో ఇది పీడిఎఫ్లో సేవ్ అయితే కావట్లేదు. సో అందుకే నేను వీడియో రికార్డ్ చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు మోస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వరంగల్లో ఎవరైతే ఉంటున్నారో సో వరంగల్ రూరల్స్ కానీ అర్బన్ కానివ్వండి, సో ఎవరైతే ఆ లిస్టులో ఉంటున్నారో వాళ్ళు ఇది వరంగల్ అర్బన్ ఏరియాలో నేను లిస్ట్ ఓపెన్ చేశాను. ఇందులో ఎవరికైతే మన తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో, సో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో వాళ్ళ బెనిఫిషరీ లిస్టు, వాళ్ళ ఐడి, వాళ్ళ సీరియల్ నెంబరు, సో వాళ్ళు ఏ మండలానికి సంబంధించింది, ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది, సో వాళ్ళ బెనిఫిషరీ ఐడి, బెనిఫిషరీ నేమ్ అండ్ అదేవిధంగా ఫాదర్ నేమ్, రేషన్ కార్డు నెంబర్, సో వాళ్ళ స్టేటస్, అదేవిధంగా వాళ్ళకి ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది. సో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో ఇప్పుడు కొన్ని గత 2015 నుంచి 2016 నుంచి ఎవరైతే తెలంగాణలో ఉన్నప్పుడు, సో తెలంగాణ మనకి ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నప్పుడు, సో అప్పుడు తెలంగాణ డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్క లిస్టు, సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేర్లు, వాళ్ళ బెనిఫిషరీ లిస్టు సో అన్కంప్లీట్లో ఉన్నాయో, సో వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ లిస్ట్ చేసింది. ఆ లిస్టులో వీళ్ళ పేర్లు, ఎవరెవరో పేర్లు వచ్చాయో వాళ్ళందరికీ పేర్లు ఇక్కడ చూపించున్నాను. ఫ్రెండ్స్, లిస్ట్ ప్రకారం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేర్లు, వాళ్ళ బెనిఫిషరీ లిస్టు సో అన్కంప్లీట్లో ఉన్నాయో, సో వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ లిస్ట్ చేసింది. ఆ లిస్టులో వీళ్ళ పేర్లు, ఎవరెవరో పేర్లు వచ్చాయో వాళ్ళందరికీ పేర్లు ఇక్కడ చూపించున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు మొదటి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి మీడియా కోసం స్టే ట్యూన్ మై ఛానల్, మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే బెనిఫిషరీ లిస్ట్ ఉన్నారో, ఎవరైతే ఐడి, వాళ్ళ పేర్లు, వాళ్ళ సో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అమౌంట్ ఏ విధంగా ఎంత వచ్చింది, ఎంత డిపాజిట్ అయింది. సో ఇల్లు వచ్చేసి మనకి తెలంగాణ నామ్స్ ప్రకారం 100 నుంచి 400 స్క్వేర్ ఫీట్స్ ఉండాలి ల్యాండ్. సో ఓన్ ల్యాండ్ ఉండాలి. సో వాళ్ళని L1 కేటగిరీలోకి ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్ ఉండి ఇల్లు కట్టుకుని స్తోమత లేని వారికి L1 కేటగిరీ ఇచ్చారు. సో ఈ తెలంగాణ ప్రభుత్వము 3 కేటగిరీగా చేసిన దాని ప్రకారం L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ అయితే ప్రియారిటీ ఇస్తున్నారు. వాళ్ళకి స్థలం ఉండి ఇల్లు కట్టుకుని స్తోమత లేని వారికి వాళ్ళ గవర్నమెంట్ తరఫు నుంచి 4.5 అండ్ 5 lakhs దాకా అయితే వాళ్ళకి ఆర్థిక సాయం అయితే ఇస్తున్నది. సో అందులో మీకు అది డైరెక్ట్గా మీకు హ్యాండ్ అమౌంట్ అయితే ఇవ్వడం లేదు. సో మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. సో అది కూడా వర్క్ వైజ్గా. సో మీకు గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చేసి మీకు ల్యాండ్ ఉందంటే ల్యాండ్ చూపించి పేపర్ వెరిఫికేషన్ చేసేసి అందులో మీ ల్యాండ్ మీదే అన్నట్లయితే వాళ్ళకి ముగ్గు పోయడము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడము, లేదంటే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడము. సో ఏ విధంగా కట్టేయాలి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, సో ఎలా కట్టేయాలి, సో ఎంత స్క్వేర్ ఫీట్స్ ఉండాలి, అవన్నీ నామ్స్ ప్రకారం బునాది వేసినప్పుడు వాళ్ళకి లిస్ట్ సెలెక్ట్ అయినప్పుడు బునాది వేసినప్పుడు 1,50,000 అయితే ఇస్తుంది. సో అదేవిధంగా బునాది అయిపోయినాక మళ్ళీ సగం గోడలు కట్టి సెకండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సో ఇవన్నీ డీటెయిల్స్ ఇందిరమ్మ ఇల్లు యాప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. లబ్ధిదారుల యొక్క మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసి మీరు లాగిన్ అయినాక మీ డీటెయిల్స్ ఫోటో తీసి అధికారికంగా వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసుకొని మీ ఫొటోస్ పెట్టిన తర్వాత బునాది తీసినప్పుడు ఒక ఫోటో, అదేవిధంగా గోడలు వేసినప్పుడు ఒక ఫోటో, అదేవిధంగా మీకు స్లాబ్ పడ్డప్పుడు ఒక ఫోటో, సో కంప్లీట్ అయిన ఇంకో ఫోటో. సో ఇలా 3 విడతలు 4 విడతలుగా మీకు అయితే అమౌంట్ అయితే పడున్నది. సో ఇందులో ఇదైతే కేర్ఫుల్గా ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు
ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో హైదరాబాద్లో కానివ్వండి, రూరల్ ఏరియాలో కానివ్వండి, లేదంటే జిహెచ్ఎంసీ ఏరియాలో కానివ్వండి మీకు ఉన్నట్లయితే సో వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి వెరిఫై చేసి మీకైతే ఇల్లు కట్టడానికి అయితే అప్రూవ్ అయితే ఇస్తారు. సో ఇది ఇచ్చిన వెంటనే 3 విడతల అమౌంట్ అయితే మీకు డిపాజిట్ అయితే అవుతుంది. సో ఇలా మీకు ఎవరైతే మనకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో, అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో, ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున ఇచ్చిన కంగ్రాచులేషన్స్. సో వీళ్ళందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వీళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క ఎలిజిబుల్ లిస్ట్ ప్రతి ఒక్క లబ్ధిదారులు లో కేటగిరీలో, సో L1 కేటగిరీలో ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత L2 కేటగిరీ. సో L2 కేటగిరీ అంటే వాళ్ళకు ఇల్లు ఉండి కొంచెం ప్రాపర్లీ లేక సో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరైతే L2 కేటగిరీ సో వాళ్ళకి ల్యాండ్ లేక ప్లస్ అదేవిధంగా ఇల్లు లేక సో ఉన్న వాళ్ళకి L2 కేటగిరీ. అదేవిధంగా ఎవరైతే వలస వచ్చారో థర్డ్ కేటగిరీ, ఎవరైతే హైదరాబాద్లో కానీ లేదంటే రూరల్ ఏరియాలో కానీ లేదంటే జిహెచ్ఎంసీ ఏరియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వలస వచ్చిన వాళ్ళకి L3 కేటగిరీ, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి L3 కేటగిరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా 3 విడతల కేటగిరీలో మన తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ముందు భాగంగా ఫస్ట్ L1 కేటగిరీకి అయితే 100% అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా L2 కేటగిరీ 50%, అదేవిధంగా L3 కేటగిరీ 20 to 25% నుంచి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే ఎవరికైతే సెలెక్ట్ చేస్తారో ఈ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన నామ్స్ ప్రకారము వీళ్ళని ఎన్నిక చేసుకొని వాళ్ళకి ప్రాపర్లీ ఉన్నదా లేదా, సో రూరల్ ఏరియాలో వాళ్ళ ఇన్కమ్ మ్యాక్సిమం 2 lakhs లోపు ఉన్నదా లేదా, అవన్నీ ఎవ్రీథింగ్ శాంక్షన్ అయినాక మాత్రమే మీకైతే ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్ ప్రకారమే గవర్నమెంట్ శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. సో మెల్లగా స్క్రోల్ చేస్తున్నాను. ఇలా మీ పేరు ఉందా, సో ఇలా మీ నేము, మీ ఫాదర్ నేము, సో అదేవిధంగా రేషన్ కార్డ్ ఐడి మీదేనా లేదంటే అప్లికేషన్ ఐడి మీదేనా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ ఇమేజ్తో సహా వస్తుంది, నేను చూపిస్తాను. సో ఇలా మీకు ఇందిరమ్మ ఇళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి సో ఇది లిస్ట్. ఇది ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు, ఎవరికైతే వాళ్ళకి అమౌంట్ పడిపోతుందో కూడా మీకు రైట్ సైడ్లో మీకు అమౌంట్ చూపిస్తుంది. సో అమౌంట్ పడిపోయిన వాళ్ళ లిస్టు, సో మీరు ఏదైతే ప్రీవియస్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ అకౌంట్ డీటెయిల్ని మీకైతే పడడం అయితే జరుగుతుంది. సో 100% అయితే మీకైతే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇలా మనకు వరంగల్ ఏరియాలో వాళ్ళ సో డిస్టిక్ వైజ్ అండ్ మండల్ అండ్ విలేజ్, ఇక్కడ 3 కేటగిరీస్ మీరు చెక్ చేసుకోండి. మీ ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఏ విలేజ్కి సంబంధించిన వాళ్ళు, సో ఆ విలేజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే మీరు దాన్ని పాస్ చేసి సో మీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫుల్ హెచ్డి వీడియో, నాట్ ఓన్లీ నార్మల్ వీడియో. సో ఫుల్ హెచ్డి వీడియో రావడం అయితే జరిగింది. ఇది సెలెక్ట్ అయిన వారి పేరు ఇలా ఈ విధంగా వాళ్ళ ఫోటోతో సహా వాళ్ళ డీటెయిల్తో సహా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీకు ఐడి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో అందులో మనకి ఎప్పుడు అమౌంట్ వచ్చింది, సో అది ఏ విధంగా డిపాజిట్ అయింది, మనకి ఎంతవరకు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది, అది ఎవ్రీథింగ్ అందులో ఫామ్లో అయితే తెలుస్తుంది. ఇలా వాళ్ళు ప్రతి ఒక్కరు మీ యొక్క అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్ వైజ్గా, మీ మండలం వైజ్గా బెనిఫిషరీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే మీరు అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది నేను ప్రీవియస్లో చాలా వీడియోస్ పెట్టాను, హైదరాబాద్ సంబంధించింది, నల్గొండ సంబంధించింది, సో డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని పెట్టాను. సో అదేవిధంగా మల్కాజ్గిరి సంబంధించింది, సో అదేవిధంగా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే పెట్టాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఎవరైతే మోర్ దెన్ సబ్స్క్రైబర్స్, సో నాకు నెక్స్ట్ వరంగల్ అడిగారు కాబట్టి నేను వరంగల్ పెడుతున్నాను. ఫ్రెండ్స్ నా ఛానల్ ఎక్కడ మేము వస్తా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ ఉన్న మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అప్డేట్ అండ్ సో నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నట్లయితే సో ఎవ్రీథింగ్ నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకైతే యాక్టివేట్లో మీకైతే రావడం జరుగుతుంది. అదేవిధంగా నా ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ప్రీమియర్గా మీకు అందరికంటే ముందుగా మీకే వీడియో రావాలనుకుంటే జాయిన్ కావండి. సో మీకు ఇది ఎవరైతే మన మెంబర్షిప్లో ఉంటారో, సో ఎవరైతే ప్రైమరీ వీడియోస్ మీకే ఫస్ట్ రావాలనుకున్న వాళ్ళైతే మెంబర్స్ అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ మన లిస్ట్లో ఉన్నారో, సో ఎవరైతే బెనిఫిషియరీ లిస్ట్లో యాడ్ చేసుకున్నారో, సో ఇది గవర్నమెంట్ టోటల్ వెబ్సైట్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్. ఇది లాగిన్ చేయాల్సి ఉంటుంది. చాలామంది లింక్ పనిచేస్తలేదా లేదా అంటున్నారు. సో దీన్ని లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఫైండ్ అయినట్లయితే మీరు నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా అది పీడిఎఫ్ అయితే సేవ్ కావట్లేదు. సో మీ స్క్రీన్ షాట్ తీసుకొని, ఇది ఫుల్ హెచ్డి వీడియో, నాట్ ఓన్లీ నార్మల్ వీడియో. సో మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీ పేరు ఉందా లేదా, మీ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు దాన్ని పాస్ చేసి దాన్ని మీ వీడియోని స్పీడ్ని తగ్గించినట్లయితే మీ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ డీటెయిల్స్ క్లియర్లీ అక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది టోటల్ నేను పెట్టిన లిస్ట్ అయితే కాదు. సో ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మన కొట్టేసింది తెలంగాణ.co.in, తెలంగాణ గవర్నమెంట్ హౌసెస్ అనేసి .co.in అనేసి వెబ్సైట్ కొట్టినట్లయితే మీకు అయితే డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్. ఎవరైతే మీరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేని ఏడలో మీకు ఎటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరగదు. సో మీరు ఆలస్యం చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది లిస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరైతే వరంగల్ ఏరియాలో ఉన్నారో, సో అదేవిధంగా వరంగల్ అర్బన్ ఏరియాలో, అదేవిధంగా వరంగల్ రూరల్ ఏరియాలో ఉన్నారో, ఈ 2 లిస్టులో నేను 1 by 1 అయితే రికార్డ్ చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఇందులో మీరు రూరల్ ఉన్నారో అర్బన్ ఉన్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా, మండలం వైజ్గా, విలేజ్ వైజ్గా, వార్డ్ వైజ్గా ఉన్నాయి డీటెయిల్స్. సో మీరు ఏ వార్డుకి సంబంధించిన వాళ్ళు, సో ఆ వార్డ్ వైజ్గా మీరు చెక్ చేసుకొని మీ వీడియోని పాస్ చేసి, సో అందులో లిస్ట్ అయితే చూడడం జరిగింది. ఇది వరంగల్ అర్బన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరంగల్ రూరల్స్ మనం క్లిక్ చేద్దాము. సో నెక్స్ట్ ఇది లిస్ట్ రూరల్ ఇది. సో ఎవరైతే వరంగల్ రూరల్ ఏరియాలో ఉంటారో వాళ్ళ లిస్టు టోటల్ మనకి ఇక్కడ 15 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్లో వైజ్గా మనకి లిస్ట్ ఇక్కడ మనకి టోటల్ 6,000 పీపుల్స్ అయితే ఉన్నారు. ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ లిస్ట్ అయితే ఉన్నది. అందులో సెకండ్ రూరల్ ఏరియాలకి ఎవరైతే వరంగల్ రూరల్ ఏరియాలో ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ మండలు, వాళ్ళ విలేజ్, సో వాళ్ళ బెనిఫిషరీ ఐడి, అదేవిధంగా బెనిఫిషరీ నేము, అదేవిధంగా ఫాదర్ నేము అండ్ రేషన్ కార్డ్ నెంబరు, వాళ్ళ ఏ కేటగిరీకి సంబంధించిన బిఎల్, బీసీ, బీబీఎల్, సో ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఇక్కడ రైట్ సైడ్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మన వరంగల్ ఏరియా రూరల్కి సంబంధించిన లిస్ట్ ఇది ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే మీరు ఒకసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. సో లిస్ట్ చూస్తూనే ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు, మాకు కనిపించలేనట్లయితే మీ మొబైల్లో ఫుల్ వీడియో ఓపెన్ చేసి దాన్ని HD క్లారిటీలో మీరు సెలెక్ట్ చేసుకొని మీ వీడియోని అయితే పాస్ అండ్ ప్లే అని చేసినట్లయితే మీకు వీడియో క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 1 by 1 నేను 1 by 1 ఒక్కొక్క సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో చేస్తుంటే చాలా లెంతీ వీడియో ఉంటుంది, మీకే బోర్ కొడుతుంది. సో అందుకని నేను స్పీడ్గా స్క్రోల్ చేయడం అయితే జరుగుతుంది. మరీ స్పీడ్ ఏం లేదు, నార్మల్ ఓన్లీ. ఆ స్పీడ్ని మీరు క్యాచ్ చేయాలనుకుంటే మీరు టైంలో మీరు ప్లే చేసి మీ పేరు ఉందా లేదా, సో మీ మండలం, మీ విలేజ్, మీ ఏరియా, మీ వార్డ్ వచ్చిందన్నట్లయితే దాన్ని పాస్ చేసి మీ పేరు మీ వార్డ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ లిస్ట్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ఏరియా, మీ ఎవరికైతే వరంగల్ ఏరియాలో నివసిస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ రూరల్ ఏరియాలో లేదంటే అర్బన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ మండలం, వాళ్ళ విలేజ్, అదేవిధంగా బెనిఫిషరీ ఐడి, సో ఇలా టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ లిస్ట్లో డిస్క్రిప్షన్ అది రికార్డ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో నా సబ్స్క్రైబర్స్ కోసము ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఏరియాకి ఏ లిస్ట్లో చాలామంది ఏ మండలాల నుంచి అడుగుతున్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది అడుగుతున్నారో నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారో లైక్ చేయండి. అదేవిధంగా మీ వీడియోని ఎవరైతే వరంగల్ ఏరియాలో, రూరల్ ఏరియాలో, ఎవరైతే వరంగల్ అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో అదేవిధంగా మీరు మంచి ఒక విషయాన్ని మీరు షేర్ చేస్తున్నారు. సో అందులో మీ వాళ్ళ పేరు ఉందా లేదా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరు ఉన్నట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, గట్టిగా లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే రూరల్ ఏరియాలో ఉంటారో. సో మీరు ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో సో ఆ డిస్ట్రిక్ట్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ వీడియో అయితే అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటారు. సో ఎందుకంటే ప్రాపర్లీ ఎవరికి తెలియదు, ఈ లిస్ట్ ఓపెన్ చేసి ఇంట్లో పేరు చెక్ చేసుకోవాలి, నేమ్ చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం వాళ్ళకి మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి చేయడం అయితే జరుగుతుంది. ఇందులో వాళ్ళ పేర్లు చూసి చెక్ చేసుకొని వాళ్ళ నేమ్స్ చెక్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా మీకు ముందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ని వాళ్ళ లిస్టు, వాళ్ళ ప్రిపేర్, వాళ్ళ మండలు, వాళ్ళకి ఏది లిస్ట్ మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే సో మోర్ దెన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మేము వీడియో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. ఇది కొంచెం లెంతీ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం అయితే ఇది స్పీడ్లో నార్మల్గా స్క్రోల్ చేస్తున్నాను, కొంచెం లెంతీగా ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మోర్ దెన్ 5,000 వన్స్ రూరల్ ఏరియాలో 6,000, 7,000 బెనిఫిషరీ ఐడీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా అర్బన్ ఏరియాలో అయితే 5,800 నేమ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ స్క్రోల్ చేయడం వల్ల కొంచెం లెంతీగా అయితే అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. ఈ లిస్ట్ చూసినట్లయితే మన వరంగల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఐడీలు, వాళ్ళ మండలు, వాళ్ళ విలేజ్, సో బెనిఫిషరీ ఐడి, బెనిఫిషరీ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, అదేవిధంగా రేషన్ కార్డ్ నేమ్, వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ కేటగిరీ, అదేవిధంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఫుల్ వీడియో మీకైతే రికార్డ్ చేయడం అయితే జరిగింది. సో ఇది చాలామందికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైతే అర్బన్ ఏరియాలో, సో ఎవరైతే వరంగల్ అర్బన్ ఏరియాలో, ఎవరైతే వరంగల్ రూరల్ ఏరియాలో ఉంటారో వాళ్ళందరికీ ఈ లిస్ట్ అయితే వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా నా వీడియోని గట్టిగా లైక్ చేయండి,
అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇది మనకి రికార్డ్ చేయబడిన ఎవరైతే ఏరియాలో అక్కడ వరంగల్ ఏరియాలో ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడైతే పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ పేర్లు, వాళ్ళ మండలం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ విలేజ్, వాళ్ళ వార్డ్ మెంబర్స్, అదేవిధంగా వాళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఫేర్ ఉంటారో సో వాళ్ళ మదర్ నేమ్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ వైఫ్ నేమ్ ఉండొచ్చు. సో మీ నేమ్ ఇచ్చుకున్న ఇక్కడ మీ పేర్లు డివైస్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే నేమ్స్ వచ్చాయో, సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం, ఎవరైతే తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మీరు అప్లై చేసుకున్నారో, సో వాళ్ళందరూ ఎవరైతే లో కేటగిరీలో ఉంటారో మినిమం 2 lakhs, 1,90,000 రూరల్ ఏరియాలో క్యాస్ట్ ఇన్కమ్లో ఎవరు లో కేటగిరీలో ఉంటారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. వాళ్ళందరికీ ఇవ్వడం అయితే జరిగింది. సో L1 కేటగిరీలో వాళ్ళకైతే 50%, L2 కేటగిరీలో అయితే L1 కేటగిరీలో అయితే 100%, L2 కేటగిరీలో అయితే 50%, L3 కేటగిరీలో అయితే 25% అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి అయితే ఎవరైతే దిగువ స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ మంచి గవర్నమెంట్ ఇల్లు, సో ఫ్రీగా ఇల్లు కట్టేయాలనేసి మన తెలంగాణ గవర్నమెంట్ అయితే శాంక్షన్ అయితే చేసింది. రీసెంట్లీ January 26th అయితే ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. సో ఎవరు చెక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరి సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ తరపు కంగ్రాచులేషన్స్. సో లేదా మీ నేమ్ లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే సో ఆ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా వాళ్ళ నేమ్ చెక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా మన ఛానల్ తరపు నుంచి మీరు సపోర్ట్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియో ఏదైతే మీ రూరల్ సంబంధించిన, మీ ఏరియా మండలికి సంబంధించిందో ఆ లిస్ట్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో నేను ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు దీనికి లాగిన్ ఐడి కావాల్సి ఉంటుంది. సో లాగిన్ ఐడి వచ్చేసి సో ఇది ప్రైవసీ సంబంధించింది సార్. సో నేను వీడియో రికార్డ్ చేసి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. సో ఆలస్యం చేయకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మనం పెట్టిన వీడియో ఇమ్మీడియట్లీ మీ దగ్గరికి రావాలంటే సో ప్రీమియర్ తీసుకోవాల్సి ఉంటుంది. మన టీంలో మన ఛానల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను వీడియో వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు ఎవరైతే దిగువ లో కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి ఇల్లు సబ్స్క్రైబ్ కోసం, మన గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కొత్త అప్డేట్ అయితే మన ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డు సంబంధించింది, సో ఇందిరమ్మ ఇళ్ళ కోసం సంబంధించిన, ఇళ్ళ కోసం సంబంధించిన, స్కీమ్ల కోసం సంబంధించి అయితే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గట్టిగా లైక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.